మొండి పట్టుకుపోయి గొడవలకు పోయేటువంటి విమర్శలకు అతి విమర్శలు చేసే ప్రయత్నం చేయకుండా విమర్శలు చేయాల్సిందే. రాజకీయ విమర్శలు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అప్పుడు విమర్శలు చేయాల్సిందే. కానీ మితిమీరి విమర్శలు చేసి పార్టీల మధ్య తీసుకొస్తే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. మళ్లీ చెప్తున్నాను. అందుకే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి మంత్రాన్ని విశ్వసించి మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇలా పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తే ఇప్పటికీ గ్యారెంటీ లేని పరిస్థితి. 220 సీట్లకు పైగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతున్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్రపై చెప్పని అబద్దం లేదు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రిపై చెప్పని అబద్దం లేదు. హిమాచల్ ముఖ్యమంత్రిపై చెప్పని అబద్దం లేదు. హిమాచల్లో 10 గ్యారెంటీలు, కర్ణాటకలో పాంచన్యాయం వేయరు, తెలంగాణలో 6 గ్యారెంటీలను వేరు. ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ యాడ్లు ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గానికి పైసలు ఇవ్వమంటే పైసలు లేవు, కానీ పోయి అక్కడ యాడ్లు ఇచ్చారు. తెలంగాణ పైసలు తీసుకుపోయి అక్కడ యాడ్. గతంలో కేసీఆర్ ఏం చేసిండు? తెలంగాణ పైసలు పంజాబ్ లో చెక్కులు ఇచ్చిండు రైతులకు. ఇక్కడ రైతులను ఒక్క రూపాయి ఇయ్యలే, పోయి రైతు ఒక పంజాబ్ రైతులకు ఇచ్చేసిండు. ఫస్ట్ చలం చెక్కులు ఇచ్చిండు, మళ్ళీ ఏం చేసిండు? మరి ఇప్పుడు ఏమైనా తెలియదు. అవి ఆయన దేశవ్యాప్తంగా యాడ్లు ఇచ్చిండు పైసలు తీసుకుపోయి. ఉన్న పైసలు వాళ్ళ సొంత ప్రచారానికి పెడుతున్నారు తప్ప దాన్ని ప్రజా సంక్షేమానికి మాత్రం ఉపయోగించే ప్రయత్నం చేస్తలేరు. అవి కూడా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం హిమాచల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వైఫల్యం చెందడమే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే మహారాష్ట్రలో ఐఎన్డీఏ కూటమి ఓటమికి ప్రధాన కారణము. వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పన్నారు, కానీ ప్రజలు నమ్మలే. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. నేను వేనా, కిషన్ రెడ్డి గారు వేరు, మాతో పాటు చాలా మంది నాయకులు వచ్చినట్టు ప్రచారం చేసినాం. ఆ రోజు చెప్పినా మేము ఎట్టి బస్తో ఇక్కడ ప్రజలు చాలా సీరియస్ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తూనే చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఓటర్ మహాశయులందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. జార్ఖండ్ లో పోటాపోటీ నడుస్తున్నది. మహారాష్ట్ర మాత్రం వారు వన్ సైడ్ లెక్కనే ఇలా భారతీయ జనతా పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి మొత్తం దూసుకుపోతున్నది. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అధిక స్థానాలు పార్లమెంటు, అక్కడ కూడా ఇలా మేమే గెలుస్తున్నాం. ఆడ కూడా బై ఎలక్షన్స్ లో ఇది వాస్తవ పరిస్థితి. అందరికి ధన్యవాదాలు మేడం.